సీతాఫలం కాబట్టి సీతాఫలం, చాక్లెట్ కాబట్టి చాక్లెట్, ఏదైనా సరే. మ్యాంగో కాబట్టి మ్యాంగో. చాక్లెట్ ఇది కోకోనట్ పల్పు వాటర్, కోకోనట్ కలిపి చేసిందమ్మా. ఏదైనా సరే బేస్ వాటర్ మాది కోకోనట్ ఉంటుంది. నో ఎసెన్స్, నో వాటర్, నో మిల్క్, నో ప్రిజర్వేటివ్స్. ఆ కోకోనట్ పలుపుతో ఇప్పుడు మ్యాంగో అయితే బంగిరపల్లి మ్యాంగో పలుపు తయారు పెడతాము. సీతాఫలం అయితే అడవి సీతాఫలం ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తాము. చాక్లెట్ అయితే చాకో, కాజు, బాదం కలిపి చేస్తాము. అంటే మీరే తయారు మాదే తయారీ అండి. ఎక్కడ మాది ఎల్లమ్మ బండ, కుక్కడపల్లి. కుక్కట్పల్లి, హైదరాబాద్లోనే. సీతాఫలం, చాకో ఆల్మండ్ చిన్నది ఇవన్నీ కలిపి ఒక ప్యాక్. అంటే లోపల అవి ఉన్నాయా, పై ప్యాకింగ్ అట్లా చేశారు. ఓకే. అలా ఏదైనా సరే బేసిక్ మాది కోకోనట్ పల్పు. నో ఎసెన్స్, నో 573 573 573 573 మా మేడం నెంబరు నీలిమ, డాక్టర్ నీలిమ అని వస్తుంది. ఆవిడ దీనికి ఓనర్, సీఓ నీలిమ. ఇంకో నెంబర్ ఇంట్లోకి ఎన్నిటికైనా ఇస్తాము. 573 573 ఉంటుంది నెంబర్. 9686 నెంబర్ ఏంటో వచ్చేస్తున్నారు అన్నట్టు మీరు ఇచ్చారు చూడండి మేడం. ఇది టెండర్ కోకోనట్ అయితే 60 రూపీస్కి అమ్ముతాము. దీనికి మ్యాంగో కలిపామనుకోండి, బంగినపల్లి మ్యాంగోనే వాడతాం. ఏ మ్యాంగోలు వాడం మేము. బంగినపల్లి మ్యాంగో అయితే 70 రూపీస్. దీనిలో చాకో, బాదం, కాజు పెడతాం. నేను అనేది ఇప్పుడు తనకి ఒక బండిల్ లాగా ఇచ్చారు కదా, అది ఎంత? అది 6 ఐస్ పప్స్ ఉంటాయండి. ఆ 6 కలిపి 100 రూపీస్కి ఇచ్చేస్తున్నాం. రోజులు ఇంటికి తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలని. నాకు ఒకటి ఇవ్వండి. ఫ్రిడ్జ్లో తీసింది బయట పెడితే పాడైపోతాయి. మరి ఇది ఫ్రూట్ కదండి, ఫ్రూట్ బయట పెడితే పాడైపోతుంది. అందుకని మీరు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత డీప్లో పెట్టుకోండి. తినేటప్పుడు ఒక 10 నిమిషాలు ముందు తీస్తే నార్మల్ అయిపోతుంది. ఇది ఐస్ పాపు. ఐస్ ఎలా తింటాం మనం? కరిగింది తినాం కదా ఐస్. ఇదంటే చల్లదనం పడదు కాబట్టి నార్మల్ చేసుకుని తాగుతాం. కానీ ఐస్ పాప్ అనేది చల్లగా ఉంటేనే బాగుంటుంది కదా, పాప్ మోడల్ అన్నప్పుడు. అది మీకు మోడల్ చూపిస్తాను. ఏదైనా ఈ మోడల్లో ఉంటుంది మేడం. తనేనా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా నీలిమ అని? ప్రోగ్రామ్స్ అండ్ టీవీ వల్ల